నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 22 లక్షల రూపాయల చెక్కు రూపంలో అందజేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పేదవారికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందంటూ వెల్లడి. ఐతానగర్లో సంబరంగా ప్రారంభమైన పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం. ఉత్సవ మూర్తులతో గ్రామోత్సవం నిర్వహించిన ఆలయ ధర్మకర్తలు, అడుగడుగునా స్వామివార్ల ఆశీస్సులు అందుకున్న భక్తులు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ తప్పనిసరి అన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వ్యాయామం, జిమ్ వంటివి ప్రస్తుత కాలానికి అవసరమంటూ వెల్లడి. తెనాలి జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 15 మందికి 22,68,000 రూపాయల మేర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేదవారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. కష్టకాలంలో అనారోగ్యంతో బాధపడే వారి వైద్య సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థికపరమైన సహాయాన్ని కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 15 మంది లబ్ధిదారులకు 22,68,000 రూపాయల మేర చెక్కును మంత్రి అందజేశారు. ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో 15 మందికి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే పాపం కష్టకాలంలో వైద్య సేవలకి ఖర్చు ఎక్కువైపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి నిధులు అందించడం జరుగుతుంది. అనేక వ్యాధులు మనకి ఎక్కువైపోయినాయి మన ప్రాంతాల్లో, ఎక్కువగా క్యాన్సర్ గురించి, తర్వాత యాక్సిడెంట్లు కానివ్వండి. సో ఈరోజు 15 మందికి 22,68,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి నా వంతు నేను మా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి వీలైనంత వరకు ఆర్థిక సహాయం చేయడానికి. తెనాల్లోని ఐతానగర్లో గౌరమ్మ వెంకయ్యల దేవాలయంలో పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరుగుతోంది. 4 రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్ల మహోత్సవంలో గురువారం రాత్రి స్వామివార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు మహోత్సవం అత్యంత అద్భుతంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది వైశాఖ ఏకాదశి రోజున అఖండ దీపారాధనతో ప్రారంభమయ్యే పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం 4 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో గౌరమ్మ వెంకయ్య స్వామివార్లకు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి స్వామివార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు విశేషంగా జరిగింది. కనక తప్పెట్లు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ఉంచి పోతురాజు ముందు నడవగా గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతేకాక గ్రామోత్సవం ప్రతి వీధిలోకి రాగానే స్వామివార్ల రథోత్సవానికి భక్తులు భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలు చెల్లించి మంగళహారతులు ఇచ్చి స్వామివార్ల ఆశీర్వచనం తీసుకున్నారు. విశేష పూజాది కార్యక్రమాలని వంశపారంపర్య ధర్మకర్తలు కన్నెగంటి వెంకటరత్న ప్రసాద్, కన్నెగంటి భాస్కర్రావుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వాయిస్ రా.
ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే శరీర దృఢత్వం ఉండాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇందుకు వ్యాయామం లేదా జిమ్ వంటి వాటిలో సాధనాలు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. బోస్ రోడ్లోని జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియోని ప్రారంభించారు. తెనాలి బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ఎఫ్ ఫిట్నెస్ స్టూడియోని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ ఫిట్నెస్ స్టూడియోలో నెల రోజుల పాటు ఉచితంగా ఫిట్నెస్కు శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రభాజాయ్, రేవతి, కృష్ణ, హసన్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారని వారు తెలిపారు. పిల్లల దగ్గర నుంచి మహిళలు, పెద్దవారి వరకు ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే దైనందిన జీవితంలో తప్పనిసరిగా శారీరక దృఢత్వం తప్పనిసరి అని ఆయన తెలిపారు. వ్యాయామం, ఇటువంటి జిమ్లలో పరికరాల ద్వారా ఫిట్నెస్ని పటిష్టపరుచుకోవాలని ఆయన చెప్పారు. వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్ తగ్గుతుందని, ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ కరెక్ట్గా ఉండేందుకు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేశమాల సుధాకర్, అనిల్, సుప్రియ, చంద్రశేఖర్, మోహన్ మాస్టర్, మురళి, ప్రేమరాజు, పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణంలో జేఎఫ్ ఫిట్నెస్ సెంటర్ ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకంగా ఉండగలం అనేది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా స్త్రీ పురుషులనే భేదం లేకుండా యాక్టివిటీ అనేది ఉండాలి. రోజు పని చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది, పని చేయకుండా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉండదు, మెదడు ఒకటే పని చేస్తూ ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ కూడా రోజు క్లాస్ రూమ్లో కూర్చునే వాళ్ళకి, గ్రౌండ్లోకి వెళ్ళకుండా ఉండేవాళ్ళకి, లేదా ఇంట్లో ఉండి పెద్ద పని చేయకుండా ఉండేవాళ్ళకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్ననాటి నుంచి వయసు మళ్ళిన వాళ్ళందరూ కూడా యాక్టివిటీ లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. వాకింగా లేకపోతే జిమ్మా. జిమ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్ట్రెంగ్తన్ అవటం. ఎప్పుడు కూడా ఫిజికల్గా స్ట్రెంగ్త్తో కూడినటువంటి బాడీ ఉంటే తొందరగా వృద్ధాప్యం వచ్చినట్టుగా ఆ ఫీలింగ్లోకి వెళ్ళాం. అందుకనే ప్రతి మనిషికి కూడా ఇలాంటి యాక్టివిటీ, ఫిట్నెస్ అనేది మనిషికి ఉండాలి. ప్రతి అవయవం కూడా ఎక్కడుందో ఆ రకమైనటువంటి అవయవం సక్రమంగా పనిచేయడానికి ఫిట్నెస్ అనేది ఉండాలి. కాళ్ళకు కానీ, చేతులకు కానీ, ఛాతీకి కానీ, బ్యాక్ కానీ, థైస్కి కానీ, స్పైన్కి కానీ, అట్లాగే నెక్కి కానీ, వీటన్నిటికి కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఫిట్నెస్ తగ్గుతూ ఉంటుంది. అందుకని ఆ ఫిట్నెస్ని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా స్ట్రెంత్ అనేది అవసరం. ఇలాంటి జిమ్స్ అవసరం. మరి ఈ ప్రాంతంలో వీళ్ళు పెట్టినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చక్కగా జరగాలని చెప్పి, ఎలాంటి భారం లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మంచిగా జరుగుతుందనే భావం, మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారనే భావం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఈ జిమ్స్లో చేరిన వాళ్ళకి అప్పుడప్పుడు కండాలు చూసుకుంటాం, అది అట్లాంటివి ఏమి లేకుండా చక్కగా అండ్ పీస్ఫుల్గా జరిగేలాగా చూసుకోమని చెప్పి. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నిర్మించి దశాబ్దాలు కావడంతో శిథిలావస్థకు చేరుకుంటున్న కార్యాలయాన్ని ముందుగానే తొలగించి నూతన కార్యాలయాన్ని నిర్మించే లక్ష్యం మేరకు మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ వెజిటబుల్ మార్కెట్ బిల్డింగ్ ని పరిశీలించారు. అధికారులు, సిబ్బంది, సెక్షన్లు, కౌన్సిల్ హాల్ పార్టీషన్ ఏ విధంగా చేయాలన్నది పరిశీలించారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంటున్న నేపథ్యంలో దాని స్థానే నూతన పురపాలక సంఘ భవన నిర్మాణం చేపట్టేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలకు అనుగుణంగా శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, రమేష్, కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ భవనాన్ని పరిశీలించారు. దానిలో ఉన్న 2 ఫ్లోర్లలో మున్సిపల్ పరిపాలన విభాగానికి సంబంధించిన సెక్షన్లు, కౌన్సిల్ హాల్ వంటివి
పార్టీషన్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నిర్మించి దశాబ్దాలు గడిచి శిథిలావస్థకు చేరుకుంటున్న దరిమిళ దాని స్థానంలో కొత్త పురపాలక సంఘ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో పరిపాలనా విభాగాన్ని వెజిటబుల్ మార్కెట్ కాంప్లెక్స్ నందు మార్చేందుకు గల అవకాశాలని పరిశీలించినట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. మన మున్సిపల్ ఆఫీస్ ఆ బిల్డింగ్ది టైం అయిపోతానా గత కౌన్సిల్లో కూడా మేము కౌన్సిలర్ సభ్యులందరం ఆమోదించి అక్కడి నుంచి ఎదురుగున్న మార్కెట్లోకి రావాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా మన మినిస్టర్ గారు వచ్చి కూడా ఇమ్మీడియట్గా మీరు అది ఎక్కడ ఈ బిల్డింగ్లో ఎక్కడైతే ఉన్నారో ముందర మున్సిపల్ ఆఫీస్ దాని టైం అయిపోయింది కాబట్టి అది ర్యాలీ పడుతుంది కాబట్టి జాగ్రత్త కోసం ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసి అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు అలానే ప్రతి ఒక్కరు మన ఆఫీస్ ఎక్కడ ఎలా ఏర్పడుతుంటే బాగుంటుందని చర్చించడానికి రావడం జరిగింది. అందులో భాగంగా చూసి త్వరలోనే ఈ బిల్డింగ్ మన కౌన్సిల్ హాల్ని ఇక్కడ ఏర్పాటు లాస్ట్ మంత్ నాడు జరిగినటువంటి రివ్యూలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వారు రివ్యూ చేస్తూ మున్సిపల్ ఆఫీసు కూడా పాత అయింది కాబట్టి న్యూ బిల్డింగ్ రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వేరే లొకేషన్ ఒకటి ఐడెంటిఫై చేశారంటున్నారు. దాంట్లోకి షిఫ్ట్ అవ్వండి. దీని కార్యక్రమం చుట్టూ వేసి ఒక ఇది సూత్రప్రాయంగా చెప్పారు. దానిలో భాగంగానే కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మార్కెట్ ఏదైతే ఉందో ఎంజిఎం మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీంట్లో 2 ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ఆఫీస్ అందరూ ఆల్ వింగ్స్ అండ్ అందరూ కూడా దీంట్లోకి షిఫ్ట్ అయిపోతే కనుక ఆ బిల్డింగ్ అంతా కూడా ఓల్డ్ అయిపోయింది కాబట్టి అనేసి దానికి అనుగుణంగా ఈరోజు చైర్పర్సన్ గారు, నేను, మా ఇంజనీర్సు, ఇతర అధికారులు రావడమైంది. ఈ 2 ఫ్లోర్లు అన్ని విషయాలు గమనించడమైంది. ఏ సెక్షన్స్ ఎక్కడ ఉండాలి, ఏ ఆఫీసర్ ఎక్కడ కూర్చోవాలనేటువంటి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ కోసం ఈరోజు వచ్చాం. సో ఆ కార్యక్రమాలు త్వరలోనే స్టార్ట్ కాబోతాయి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయినాక మేము అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడానికి ఆల్రెడీ సివిల్ సప్లై శాఖ మంత్రులు వారు ఆదేశించున్నారు. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని కూడా తెనాలి పట్టణంలోని కొత్తపేటలో గల మహిళా మండలి భవన ఆధునీకరణ పనులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ నెల లోపల అన్ని హంగులతో అభివృద్ధి పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. స్థానిక కొత్తపేటలో ఆధునీకరిస్తున్న మహిళా మండలి భవనాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. భవనం లోపల బయట జరుగుతున్న పనుల నాణ్యతను ఆయన క్షుణ్ణంగా చూశారు. సత్వరమే పనులు పూర్తి చేసి ఈ నెల రోజుల్లోగా బిల్డింగ్ ఆధునీకరణ పూర్తి అవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. కాగా బోస్ రోడ్లోని రోడ్ సైడ్ మున్సిపల్ డ్రైనేజీని మంత్రి పరిశీలించారు. డ్రైనేజీలో పూడికలు ఉండటాన్ని ఆయన అధికారులను ప్రశ్నించారు. సత్వరమే పూడికలు తీయించేలా చర్యలు చేపట్టాలని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బండి శేషన్నతో పాటు సిబ్బంది ఉన్నారు. తెనాల్లోని రామలింగేశ్వరపేటలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎక్కువగా పెన్షన్లు, తమ సమస్యలను పోలీసులు పట్టించుకోవడం లేదంటూ పలు అంశాలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. తెనాలి నియోజకవర్గంలో 25 అర్జీలు వచ్చినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ నేతృత్వంలో 4వసారి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. ఈ గ్రీవెన్స్ కి 25 అర్జీలు వచ్చాయని చెప్తూ ముఖ్యంగా
డొంక రోడ్డు నుంచి జొన్నల గురించి అలాగే పెన్షన్లు తామిచ్చిన ఫిర్యాదులపై పోలీసులు పట్టించుకోవటం లేదని, జగనన్న కాలనీలో డబ్బులు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేయలేదని ఫిర్యాదులపై పోలీసులు పట్టించుకోవటం లేదని, వైట్ కార్డు హోల్డర్స్ అలాగే సీఎంఆర్ కింద సహాయం అందించాలని అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. తమకు వచ్చిన అర్జీలను అధికారులకు పంపించడం జరుగుతోందని, వాటి పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధిగా పనిచేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, వీరమాచినేని వెంకటేశ్వరరావు, కేసన కోటేశ్వరరావు, తాడిబోయిన హరిప్రసాద్, కుద్రవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో శుక్రవారం నాడు అక్కడున్న ప్రజలు ఏమైనా సమస్యలతో బాధపడతా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కలిసి ఆ సమస్యల పరిష్కారం కోసం వారు అక్కడ రిప్రజెంటేషన్స్ ఇవ్వమన్న మేరకి ఇది 4వసారి ఈ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేసుకొని వారి యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 25 పిటిషన్స్ వివిధ రూపాల్లో నియోజకవర్గం నుంచి రావటం జరిగింది. ఈ కాకుండా డొంక రోడ్లు వీటి గురించి ప్రత్యేకంగా అడగటం జరిగింది. అదేవిధంగా జొన్నల గురించి కూడా అడగటం జరిగింది. ఖచ్చితంగా రోడ్లు మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి రోడ్లు ఎక్కడ అవసరమైతే అక్కడ వేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క వైట్ కార్డు హోల్డర్స్ కానీ అదేవిధంగా మెడికల్ క్లెయిమ్స్ సీఎంఆర్ఎఫ్ సంబంధించిన అంశాలు కానీ వీళ్ళన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ తగు న్యాయం చేసే కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ప్రతి వారం కూడా శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటాం. అందరూ కూడా మీకు నేను బాధ్యత కలిగిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు మా ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్స్ పంపించడం జరిగింది. వాటిని మీరు ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి న్యాయపరంగా ఉంటే వాటిని ఖచ్చితంగా కన్సిడరేషన్లో తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది అనేది మర్చిపోవద్దు అని చెప్పి ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఈ యొక్క కూటమి తెనాలి సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి వారి దేవాలయం నుండి ఈ నెల 22వ తేదీన శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు విశేషంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ రోజు హనుమాన్ శోభయాత్ర పెద్ద ఎత్తున జరుగుతుందని వెల్లడించారు. స్థానిక సుల్తానాబాద్లో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ నెల 22వ తేదీన శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వేమ సురేష్ బాబు, కొల్ల గురునాథ్ గుప్తా, అన్నవరపు వేణు, కొడాలి క్రాంతి, కుర్ర శ్రీను, నల్లగొర్ల నాగేశ్వరరావు, కనమర్లపూడి సుబ్రహ్మణ్యం, సనగపల్లి నాగేశ్వరరావు, కొత్తమాసు రామకృష్ణ, దూలిపాళ్ల శ్రీనివాస్, పెద్దలంక వెంకటేశ్వరరావులు మీడియా సమావేశంలో తెలిపారు. పార్టీలకు అతీతంగా జరిగే ఉత్సవాల్లో ప్రతి హిందువు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆ రోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఉంటుందని, దేవస్థానం నుండి బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు. భారతదేశం చేస్తున్న యుద్ధంలో అమరులైన మన సైనికులకి నివాళులు అర్పించుకుంటూ నేడు ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న హనుమాన్ శోభాయాత్ర సంబంధించిన పత్రికల్ని ఈరోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖు మే గురువారంన మరి సుల్తానాబాద్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి మరి శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. దీనికి హిందువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాం. గతంలో 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇది 4వ సంవత్సరం. మరి ప్రతి సంవత్సరం కూడా దినదినంగా జనం విపరీతంగా మరి వస్తున్నారు. రేపు జరిగే కార్యక్రమానికి కూడా జయప్రదం చేయాలని తెలియపరచుకుంటూ, ఈ నెల మే 22వ తారీఖున హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ప్రతి సంవత్సరంలానే అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ పుర ప్రజలందరూ గత 3 సంవత్సరాలుగా మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి అందరూ కూడా గత 3 సంవత్సరాల నుంచి పాల్గొని జయప్రదం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా మే 22 గురువారం రోజున సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ప్రతి సంవత్సరంలానే అత్యంత వైభవంగా మరింత వైభవంగా
చేసేదానికి మన తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ హనుమాన్ శోభయాత్ర కమిటీ వారి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మే 22 గురువారం సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పంచ ఆంజనేయ స్వామి గుడుల దగ్గర వరకు హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా గత 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేయటం జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. తెనాల్లోని ఐతానగర్లో పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య గౌరమ్మ స్వామివార్లకు పట్టుచీర గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఐతానగర్లో కన్నుల పండుగగా జరుగుతున్న వెంకయ్య గౌరమ్మ స్వామివార్ల తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అమ్మవార్లకు పట్టుచీర గాజులను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు నిండి ఉన్న ఈ ఐతానగర్లో ప్రతి ఇంటి పండుగ పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం అని ఆయన అన్నారు. భక్తుల కోరికలు తీర్చే తల్లి పేరంటాళ్ల అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని ఆయన వేడుకున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటితో పాటు పలువురు టీడీపీ నాయకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ఐతనగర్లో ఈ పేరంటాలమ్మ తిరునాళ్ళ జరుపుకోవడం అనేది ఇక్కడ ఒక సంస్కృతికి సాంప్రదాయానికి ఇది ఒక నిదర్శనం. ఇదొక నమ్మకం, విశ్వాసం. దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఈ 4 రోజులు ఈ తిరునాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళు ప్రభలు కట్టుకొని వాళ్ళు ఇక్కడ పొంగళ్ళు చేసుకొని పేరంటాలమ్మ తల్లికి పెట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం. వారు మరి ఇంత పెద్ద ఎత్తున పట్టణంలో ఉన్న కూడా గ్రామీణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందరూ కూడా ఆనందంగా ఇది ప్రతి ఇంట్లో పండగ, ప్రతి వారి పండగగా చేసుకునే పండగ ఈ పేరంటమ్మ పండగని గుర్తు చేసుకుంటూ ఇందులో బాధ్యతగా నిర్వాహకులందరూ కూడా అందరికీ ఆతిథ్యం ఇస్తూ అందరూ కూడా వారి యొక్క కోరికలను తీర్చుకునే అమ్మలాగా ఈ పేరంటమ్మ తల్లి మనకి తెలిసిన తల్లిగా ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మరి ఈ రోజున వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఈ మధ్య మరి ఎమ్మెల్సీగా కూడా గెలవడం జరిగింది. ఈ తల్లి దీవెనలు మా అందరికీ ఉండాలని, మా అందరి జీవితాల్లో చక్కటి ఆనందాన్ని, వెలుగుని, ఎవరికి ఏ కష్టం నష్టం రాకుండా చూడాలని. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామానికి చెందిన ప్రముఖ అంతరిక్ష పరికరాల సరఫరా చేస్తున్న టెక్నాలజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు నేతృత్వంలో వారి తల్లిదండ్రులు శివరామకృష్ణయ్య, అమ్మేయమ్మ పేరిట గత నెల 13వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 322 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రమైన అమృతలూరులో ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో గత నెల 13వ తేదీన జరిగిన వైద్య శిబిరంలో 322 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో శుక్రవారం గోవాడ గ్రామంలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి 50 సంవత్సరాలకు పైబడిన 182 మందికి పావులూరి సుబ్బారావు ఆర్థిక సహాయంతో ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి ఆయన అందించే సహాయ సహకారాలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు, మాజీ సర్పంచ్ మండవ రమేష్ కుమార్, పావులూరి వెంకటకృష్ణయ్య, భాను, అల్లంశెట్టి సాంబశివరావు, దొప్పలపూడి సుధాకర్, ఎల్వి ప్రసాద్, నేత్ర వైద్యశాల సిబ్బంది దామర్ల సరళ, నక్క రాంబాబు, కంచర్ల శివప్రసాద్, రేమాళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ మండలంలో ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ పెట్టిన తర్వాత ఇంత పెద్ద క్యాంపు జరిగింది ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేదు. మరి ఇటువంటి క్యాంపు జరిగి 182 మందికి కలజోడు. ముందు 60 సంవత్సరాలే అనుకున్నారు, తర్వాత 50 సంవత్సరాల పైన అన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవ్వటం, చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా మరి దీంట్లో మరి కలజోడు ఇవ్వటం. మరి దీనికి ప్రముఖంగా పావులూరు సుబ్బారావు గారు, వారి తల్లి గారు, తండ్రి గారు శివరామకృష్ణ గారు, అమ్మ గారి పేరు మీదుగా ఇవ్వటం చాలా సంతోషకరం. మరి ఇందాక ఇవన్నీ కూడా కార్యక్రమం అంటే ఆయన హైదరాబాద్లో ఉండి పాపం వారి సంపాదించి సొంత గ్రామం కాబట్టి ఇవ్వాలనే ఉద్దేశంలో ఇచ్చారు. కానీ దాన్ని సద్వినియోగం చేసింది ఉప్పుల సాంబశివరావు గారు. ఉప్పుల సాంబశివరావు గారు కూడా గ్రామానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు తగతగలాడుతుంటారు. వారికి ఎప్పుడైనా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరు చెప్పేసి ఆపరేషన్ చేయించుకోవచ్చు ఎవరైనా సరే. సో అలా కాకుండా మిగిలిన మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా కావాలంటే మన సరళ గారు చెప్తారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ గారి తరఫున సరళ గారు ఫస్ట్ నుంచి మాతో ఉంటూ అన్ని కార్యక్రమాలు ముందుండి చేతులబాదులో ఉంటూ చక్కగా సహకరించి చేశారు. ఈరోజు తను ఒక్కటే అక్కడి నుంచి వాళ్ళ కొలిగ్తో తను వచ్చి ఎన్ని అరేంజ్మెంట్స్ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 22 లక్షల రూపాయల చెక్కు రూపంలో అందజేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పేదవారికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందంటూ వెల్లడి. ఐతానగర్లో సంబరంగా ప్రారంభమైన పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవం. ఉత్సవ మూర్తులతో గ్రామోత్సవం నిర్వహించిన ఆలయ ధర్మకర్తలు. అడుగడుగునా స్వామివార్ల ఆశీస్సులు అందుకున్న భక్తులు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ తప్పనిసరి అన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వ్యాయామం, జిమ్ వంటివి ప్రస్తుత కాలానికి అవసరమంటూ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.